కొట్టారంటే అది అమ్మాయి తాలూకు వాళ్ళనే కదా అర్థం. కరెక్టే. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన మీ అన్నయ్యని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? కరెక్ట్ గా గెస్ చేసావు మువ్వా. కొట్టాక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోతారు కదా. వా 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 సూపర్ మువ్వా. నువ్వు ఒక బద్మాష్ వెధవ అనడంతోనే మొత్తం సిచ్యువేషన్ నువ్వు గెస్ చేసేసావు. బాబా బాబా నువ్వు కూడా నాలాగే టూ ఇంటెలిజెంట్. అవును, మరి అన్నయ్య నీకోసం ఎందుకు వచ్చాడు? చెర్రీ, ఇంత చిన్న విషయం కూడా గెస్ చేయలేవా? వద్దు, ఇంకేం చెప్పదు. మొత్తం నాకు అర్థమైపోయింది. అన్నయ్య నువ్వు సేవ్ చేసావు కదా, అందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. ఆమె రైట్? అబ్బబ్బబ్బబ్బా, నువ్వు జీనియస్ విచర్రీ. ఆయన అబ్బా సర్లే గాని నువ్వు అన్నయ్యని కలిసినప్పుడు మన మ్యాటర్ మాత్రం చెప్పకే. అమ్మో, తలుపులు వేసుకుని లోపల ఏం చేస్తున్నారో ఏంటో. వదులు. ఏంటిది? బాగుంది కదా బావా. అసలు నీకు సిగ్గుందా? ప్రేమ కూడా ఉంది. నువ్వు భలే టిపికల్ గా బిహేవ్ చేస్తావు బావా. నా కోసం వస్తావు, దగ్గరగా వస్తే దూరంగా జరుగుతావు. మన లవ్ స్టోరీ భలే గమ్మత్తుగా స్టార్ట్ అవుతుంది. నేనే నీ కోసం రాలేదు, వదిలే. భలే ఈగో బావా నీకు. శత్రువు కూతురునని చెప్పి నేనంటే ఇష్టమని చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది. కానీ ఇక్కడికి రావడానికి మాత్రం 50 lakhs పార్టీ ఫండ్ ఇస్తావు. కనపడి చావట్లేదు, వినపడి చావట్లేదు. ఏం చేస్తున్నారే? అమ్మో, దీని అమ్మ కడుపు మాడా. అభిమానం అంటే ఇదా? ఇంకేదో అనుకున్నాను. ఇదేదో చేసేలాగుంది. అర్జెంటుగా వెళ్ళి ఇది అపూర్వకు చెప్పేయాలి. అపూర్వా, అపూర్వా, అపూర్వా. చెప్తున్నానా, నేను నీ కోసం రాలేదు. మరెవరి కోసం వచ్చావు? అది నీకు అనవసరం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ పాటను ఇప్పుడు నేను మార్చి పాడాలన్నమాట. నా కోసం రాలేదు అంటే వచ్చావని అర్థం. ఎవరి కోసమో వచ్చాను అంటే ఇండైరెక్ట్ గా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం. అంతేనా? నీకు నచ్చినట్టు అనుకో, నన్ను వదిలే. చూసావా, ఒప్పేసుకున్నావు. థ్యాంక్ యూ బావా. మీ అమ్మాయి చెప్పింది అబద్ధం. అది అభిమానం కాదు. అదే అంటే చెప్తుంటే నువ్వు అటు ఇటుగా ఆలోచిస్తున్నావు గాని అదే పిన్ని. అదే అని పదే పదే చెప్పి విసిగించుకో. అసలే వాడొచ్చి ఇరిటేషన్ లో ఉన్నాను. పాయింట్ కొచ్చావు. అభిమానంతో మీ అమ్మాయి పిలిచిందే అనుకో. ఈ ఇల్లంటేనే పడని వాడు ఎందుకొచ్చినట్టు? ఎందుకంటే వాడు కూడా అందులోనే ఉన్నాడు. ఎందులో? అందులోనే. ఎందులో? ప్రేమలో. అమ్మాయి మీ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అందుకనే పిలవగానే మినిస్టర్ని అడ్డు పెట్టుకుని ఎగేసుకుంటూ వచ్చేశాడు. చూడు, నిజంగానే వాడు మన నక్షత్రతో ప్రేమలోనే పడ్డాడో లేక ఆ వంకతో మీ మొగుడు పెళ్ళాలతో ఆడుకోవాలని అనుకుంటున్నాడేమోనని అనుమానంగా ఉందమ్మాయి. వాడు పడ్డాడో లేక మీకడ్డం పడ్డానికి నాటకాలు ఆడుతున్నాడో పక్కన పెట్టు. ఆ నక్షత్ర మాత్రం సీరియస్ గానే పడింది.
వాడు అటుగా వెళుతుంటే నక్షత్రవాణ్ణి ఈ గదిలోకి లటుక్కున లాగేసిందమ్మాయి. నువ్వు నిజం చెప్తున్నావు పిన్ని. చూసింది చెప్తున్నానమ్మాయి. చూసింది ఎప్పుడైనా నేను అబద్ధం ఆడతానా చెప్పు? ఏదో ఒకటి చేసి గగన్ గాడిని అర్జెంట్ గా ఇక్కడి నుంచి తరిమేయాలి. అలా అన్నావు, బాగుంది. ఈ జ్యూస్ ఎవరికి? నా చేతులతో కలిపిన జ్యూసే కావాలని వాడు తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆర్డర్ వేయలేదమ్మాయి, స్వయంగా వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు. ఎలా? ఒక్క నిమిషమే. ఏంటివి? మోషన్స్ టాబ్లెట్స్. జ్యూస్ లో కలిపామనుకో కడుపు పట్టుకొని పరిగెడతాడు. నువ్వు సూపర్ పిన్ని. అప్పుడప్పుడు నీకు కూడా బుర్రుందని ప్రూవ్ చేసుకుంటావు. సాయం చేసిన వాళ్ళ మీద సెడ్డర్ లేకూడదు అమ్మాయి. సరే సరే ఇటు కలుపు, టాబ్లెట్ కలుపు ముందు. తిప్పు, బాగా తిప్పు. అమ్మాయి చెట్టంతున్నాడు. ఆడికి 2 టాబ్లెట్లు ఏం సరిపోతాయి? ఇంకో 2 కలుపు. పోతాడేమో పిన్ని. పీడ విరగడైపోతుంది. మినిస్టర్ గారితో వచ్చాడు. పోతే మన మీద అనుమానం వస్తుంది.